SRH fans, Orange Army, get ready. The final ultimate eliminator match జరగబోతుంది. SRH వర్సెస్ RR. సో మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరు ఎకానమీ బాగుంది, ఎవరు స్ట్రైక్ రేట్ బాగుంది, టాస్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా బిహేవ్ చేయబోతుంది అండ్ ఓవరాల్గా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరెవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే కామెంట్ చేస్తుండండి, ప్రతి కామెంట్కి నేను లైక్ కొడతాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడే గెస్ చేయండి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. SRH అయితే SRH అని నింపేయండి, RR అయితే RR అని నింపేయండి. ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు అది కూడా మీరు కామెంట్ చేసేయచ్చు. అండ్ ఎంత స్కోర్ కొట్టబోతున్నారు అది కూడా మీరు గెస్ చేయండి. హూ నోస్, మీరు చెప్పింది నిజం కావచ్చు, పిన్ కూడా చేస్తాను నేను కామెంట్ని. సో నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో ములాన్పూర్లో జరగబోయే ఈ మ్యాచ్ గురించి మొత్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ పట్టికలో ఎవరెవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు. SRH థర్డ్ పొజిషన్లో ఉంది 18 పాయింట్స్తోని, RR 16 పాయింట్స్తోని ఫోర్త్ పొజిషన్లో ఉంది. నెట్ రన్ రేట్ చూసుకుంటే SRH ప్లస్ 0.524 ఉంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం తక్కువగా ఉంది, ప్లస్ 0.189. అండ్ రీసెంట్ ఫామ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోరోవర్ ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే మొత్తం 23 మ్యాచ్లు జరిగాయి హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ ఇద్దరికి కలిపి. అందులో SRH 14 టైమ్స్ గెలిచింది అండ్ RR 9 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా మన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఈ సీజన్లో కూడా 2 మ్యాచ్ల్లో మన వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ని ఓడించారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్కి ఓటమి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది కూడా SRH, ఆ విషయం మర్చిపోవద్దు. సో లీగ్ దశలో మాత్రం మన వాళ్ళు పూర్తిగా డామినేట్ చేశారు. అండ్ ఈ మ్యాచ్తో కూడా మరి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా లేదా SRH రాజస్థాన్ రాయల్స్ మీద హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. విక్టరీ అంటే మాత్రం హ్యాట్రిక్ అని ఇప్పుడే కామెంట్ చేసేయండి. అండ్ ఒకసారి ములాన్పూర్ పిచ్ గురించి, మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి చూస్తే మాత్రం హార్డ్ క్లే బేస్ అనమాట. పేసర్లకు మంచి బౌన్స్ దొరుకుతుంది. ఇక్కడ ఫస్ట్ యావరేజ్ ఇన్నింగ్స్ వచ్చేసి 165 నుంచి 175, ఇది యావరేజ్. కానీ SRH ఎంత కొట్టబోతుందో కూడా నెక్స్ట్ చెప్తాను, మీరు కూడా కామెంట్ చేసేయండి. అండ్ టెంపరేచర్ చూసుకుంటే మాత్రం నార్మల్ వేడి, ఇంకా స్పష్టమైన ఆకాశం ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు, 0%. ఫ్యాక్టర్ ఇంకోటి, మన డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే నైట్ టైంలో కాస్త హ్యూమిడిటీ 45 నుంచి 75% పెరుగుతుంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా బంతి కాస్త స్లిప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ టాస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టాస్ గెలిచిన జట్టు తప్పకుండా బౌలింగ్ ఎంచుకుంటుంది. 60 to 65% టాస్ గెలిచిన వాళ్ళు మాత్రమే గెలుస్తూ ఉన్నారు ఇక్కడ. సో టాస్ మీద కూడా ఒక కన్నేసేయండి. అండ్ బ్యాటింగ్ వ్యూహాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే మాత్రం ఎవరి ప్లానింగ్ ఎలా ఉంది, ఎవరి స్టైల్ ఎలా ఉందంటే SRH అల్ట్రా అగ్రెసివ్గా ఉంది. అండ్ ఇంకొక పక్క రాజస్థాన్ రాయల్స్ చూస్తే స్ట్రక్చర్డ్ యాంకర్డ్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఒకసారి ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఈ IPL సీజన్ మొత్తం మీద లీగ్ దశల వరకు ఎవరి స్ట్రైక్ రేట్ ఎలా ఉందంటే, మన సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి అరౌండ్ 168.2 ఉంటే రాజస్థాన్ రాయల్స్ 152 మాత్రమే ఉంది. అండ్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ చూసుకుంటే మన వాళ్ళు హై రిస్క్ తీసుకొని 185+ స్కోర్ చేస్తూ ఉంటే స్ట్రైక్ రేట్. అండ్ ఇక్కడ కన్సిస్టెంట్గా రాజస్థాన్ రాయల్స్ 148 మాత్రమే ఉంది. అండ్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ తీసుకుంటే మన వాళ్ళు 220+ స్ట్రైక్ రేట్తో ఆడితే రాజస్థాన్ రాయల్స్ కాస్త దగ్గరగా 195, కాస్త దగ్గరగా దూరంగానే ఉన్నారు, 195 స్ట్రైక్ రేట్తో ఆడుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే స్ట్రైక్ రేట్లో ఎక్కడా కూడా మనతో మ్యాచ్ కావట్లేదు రాజస్థాన్ రాయల్స్. అందుకోసమే వాళ్ళు లీగ్ దశలో కొన్ని రోజులు వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు డామినేట్ చేసిన SRH దగ్గరికి వచ్చేసరికి మాత్రం బొక్క బోర్లా పడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ అదే జరగబోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ 200+ స్కోర్ ఇంతవరకు ఎవరు ఎక్కువగా చేశారు అంటే మాత్రం 9 సార్లు. ప్రతిసారి బోర్డు మీద హయ్యెస్ట్ స్కోర్ ఉంచడంలో ఫస్ట్లో ఉన్నారు మన సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 6 టైమ్స్ మాత్రమే చేశారు. సో ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి బ్యాటింగ్ లైనప్ కూడా చూద్దాం మనం, ఎవరెవరు ఎంత బాగా ఆడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిక్ క్లాసెన్ చూసుకుంటే 606 రన్ చేశారు 159 స్ట్రైక్ రేట్తో. మిడిల్ ఆర్డర్లో విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ఇషాన్ కిషన్ 569 రన్ చేశాడు 178 స్ట్రైక్ రేట్. పవర్ ప్లేలో ఒక ప్రాపర్ యాక్సలరేటర్ అని చెప్పి అనుకోవచ్చు. అభిషేక్ శర్మ బౌండరీల ఇంజన్, 563 రన్స్, 206 స్ట్రైక్ రేట్. ఇలాంటి స్ట్రైక్ రేట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పి అనుకోవాలి. అండ్ ట్రావిస్ హెడ్ చూసుకుంటే 393 రన్ చేశాడు 168 స్ట్రైక్ రేట్తోని. న్యూ బాల్ డిస్ట్రప్టర్ అని చెప్పి అంటూ ఉన్నారు. సో వీళ్ళ సంగతి ఇలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. ఒకసారి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ 583 రన్స్ 232 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు, బ్రేక్అవుట్ స్టార్. సో ఇక్కడ వైభవ్ సూర్యవంశీని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మ్యాచ్లో 0కి అవుట్ చేస్తే సెకండ్ మ్యాచ్లో 103 రన్స్ చేశాడు అగైనెస్ట్ SRH. కాబట్టి ఈసారి వైభవ్ సూర్యవంశీ ఎంత స్కోర్ చేయబోతున్నాడో మీరు కామెంట్ చేయండి. ధ్రువ్ జురేల్ చూసుకుంటే 458 రన్ చేశాడు 149 స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 150 ఉంది. మిడిల్ ఆర్డర్ యాంకర్ యశస్వి జైస్వాల్ చూసుకుంటే 397 రన్స్ 160 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, ఓపెనింగ్ స్టెబిలిటీ ఇస్తున్నాడు. రియాన్ పరాగ్ చూసుకుంటే క్రూషియల్ ఫినిషర్ అవతారం ఎత్తాడు. సో మరి వీళ్ళ
8 మందిలో ఎవరు సెంచరీ కొట్టే అవకాశం ఉంది, ఎవరు హాఫ్ సెంచరీ కొడతారు? అండ్ మోర్ ఓవర్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ మరి వైభవ్ సూర్యవంశిని ఎంతకి మనం అవుట్ చేయబోతున్నాం అది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, మిస్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి బౌలింగ్ పర్సనల్స్ గురించి చూసుకుంటే మాత్రం బౌలింగ్ ఎకానమీ రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ 8.85 ఉంది. లీగ్లోనే ది బెస్ట్ ఎకానమీ వీళ్ళ దగ్గర ఉంది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ కొంచెం వెనకబడింది, 9.45 నియర్ టు 10 ఉంది. వికెట్ టేకింగ్ మీద ఫోకస్గా ఉన్నారు. కాకపోతే ఈ ఓవరాల్గా ఈ మ్యాచ్కి సంబంధించి బౌలింగ్లో ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ఎకానమీ ఉంటే అంత ఎక్కువ రన్స్ ఇస్తున్నట్టు ఓవర్కి. సో ఇక్కడ కాస్త ఎస్ఆర్హెచ్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక పక్క కీలకమైన బౌలర్లు ఎవరున్నారు అంటే ఇషాన్ మలింగా 19 వికెట్స్ తీశాడు, షాకిబ్ హుసేన్ 15 వికెట్స్, ప్రఫుల్ ఇంజల్ 11 వికెట్స్ అండ్ ప్యాట్ కమిన్స్ 8 వికెట్స్ అని ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలా ఉంటే, ఇంకొక పక్క రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్ 21 వికెట్స్ తీశాడు, బ్రిజేష్ శర్మ 13 వికెట్స్ తీశాడు, రవి బిష్నాయ్ 11 వికెట్లు తీశాడు అండ్ నాండ్రే బర్గర్ కూడా 11 వికెట్లు తీశాడు. సో ఇక్కడ వికెట్ల పరంగా ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. బట్ స్టిల్ ఈ పిచ్ మీద ఎవరు బాగా ఆడబోతున్నారు అనేది కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్టికల్ ఫేజ్ అనాలిసిస్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అవుతుంది. సో ఒక్కసారి పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేయబోతున్నారంటే అఫ్కోర్స్ ఇట్స్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అత్యంత వేగంగా ఆడుతూ మంచి స్కోర్ని పునాది వేస్తారు. సో పవర్ ప్లేలో ఎంత స్కోర్ మన వాళ్ళు కొట్టబోతున్నారు, పవర్ ప్లే అని చెప్పేసి మరి 75 కొడతారా, 85 కొడతారా, 100 స్కోర్ చేస్తారా, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే 7 to 15 ఓవర్స్ రాజస్థాన్ రాయల్స్ ఇక్కడ బిష్నాయ్ స్పిన్, రవి బిష్నాయ్ స్పిన్ అండ్ మ్యాజిక్తోని రాజస్థాన్ మిడిల్ ఓవర్లను అద్భుతంగా కంట్రోల్ అయితే చేస్తుంది. బట్ ఈ పిచ్ మీద ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో లైక్ బౌలింగ్ కనుక వీళ్ళు దిగుతాయి, ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ తర్వాత బౌలింగ్ దిగితే మాత్రం ఈ స్పిన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు, డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ డెత్ ఓవర్స్ అండ్ చేసింగ్ చూసుకుంటే ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారంటే ఎస్ఆర్హెచ్ 60 నుంచి 20 ఓవర్స్ మధ్యలో క్లాస్ అండ్ విధ్వంసం ఇంకా బంతి స్క్విడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఇక్కడ అనుకూలంగా ఉంది. సో టాస్ మన వాళ్ళు గెలిచి తప్పకుండా చేజింగ్కి దిగాల్సిందే. అండ్ ఇంకొక పక్క మ్యాచ్ పరిస్థితులు ఇంకా లక్ష్యాలను ఒకసారి చూసుకుంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 లోపు రన్స్ మాత్రమే చేస్తే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే రాజస్థాన్ బౌలింగ్ కంట్రోల్డ్గా ఉంటుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ 170 లోపు రన్స్ చేయడం కుదరదు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 నుంచి 200 స్కోర్ చేస్తే రాజస్థాన్ రాయల్స్కే ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. జేసింగ్ చెట్టు పైన ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది. బోర్డు మీద 220+ రన్స్ భారీ స్కోర్ కనుక మన వాళ్ళు ఉంచితే ఎస్ఆర్హెచ్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టింగ్ ముందు రాజస్థాన్కు ఇక్కడ కష్టం అవబోతుంది. సో సెకండ్ ఇన్నింగ్స్లో భారీ తేమ ఉంటే చేసింగ్ చేసే జట్టుకే పూర్తి విజయ అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ పూర్తిగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ టాస్ మనకి అనుకూలంగా రావాలని కోరుకోవాలి, అట్ ది సేమ్ టైం డ్యూ కూడా టైంకి రావాలని కోరుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ప్లేయింగ్ 11 ఫైనల్ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద మన ఎస్ఆర్హెచ్ సర్పంచ్ ట్రావిస్ హెడ్ కనిపిస్తూ ఉంటే రాజస్థాన్ రాయల్స్ సర్పంచ్ రవీంద్ర జడేజా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఇంకా విన్ ప్రాబిలిటీ ఒకసారి చూసుకుంటే ఓవరాల్ ఆన్ పేపర్స్ ఇప్పటి వరకు ఉన్న డేటా అనలిటిక్స్ మొత్తం తీస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ 56.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 60%. రాజస్థాన్ రాయల్స్ 43.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మీద ఎస్ఆర్హెచ్ వరుసగా 2 విజయాలు సాధించి కాస్త సైకలాజికల్గా పై చేయి ఉంది కాబట్టి ఇక్కడ కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఫామ్ ఇంకా పవర్ ప్లే చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టాప్ 4 బ్యాటర్ల విధ్వంసకర ఫామ్ ఉంది. ఆర్ఆర్ బౌలర్లకు అతిపెద్ద సవాల్గా ఉండబోతుంది. అండ్ టాస్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ భారీ తేమ కుదురుకునే పిచ్ మీద ఒకవేళ ఎస్ఆర్హెచ్ చేసింగ్ చేస్తే వారి అగ్రెసివ్ బ్యాటింగ్కి ఇంకా తిరుగుండదు. సో ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మన దగ్గర ఉన్న లైక్ ప్రాపర్ అనాలిసిస్. బట్ మ్యాచ్ ఏదైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. ఐపీఎల్ అంటేనే T20 అంటేనే ఏమో గుర్రం ఎగరవచ్చు అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి. బట్ ఓవరాల్గా అయితే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఈ మెడ్డుగా కనిపిస్తుంది. బట్ స్టిల్ మీరే అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉందా లేదా? ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఎంత స్కోర్ చేయొచ్చు, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేయొచ్చు, ఎవరు ఇక్కడ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తుంది, ఎవరు ఇక్కడ హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తుంది, అని ఎవరు 3 వికెట్స్ ఆర్ 4 వికెట్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది, మీకు ఎవరి పేరు అనిపిస్తే ఆ పేరుని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.